వెల్కమ్ టు మైరా మీడియా. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం నిన్న జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు జరిపారు. అయితే ఈ క్రమంలో వారికి కాంప్రమైజ్ అవుతారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ లేదు, సమయం చూసి మేము భారత్ పైన అటాక్ చేస్తాం, దీనికి పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఆయన అయితే మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? యుద్ధానికి మా దేశం కూడా సిద్ధమని చెప్తారా? అయితే ఈ విషయంపై ప్రజలు ఏమంటారో వారి మాటల్లోనే స్వయంగా విందాం రండి. నా పేరు వెంకటరెడ్డి. సార్, ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా భారత్ను ఏమి చేయలేదు, ఎలాంటి దానికైనా. దాని ఎంత అంటే మన టోటల్గా మన తెలంగాణ ఉన్న బలగాలు కాదు అక్కడ ఉన్నది. వాళ్ళు ఏమి చేయలేరు. కాకపోతే మోడీ ఆచితూచి వ్యవహరించడం కొంచెం దిబ్బే. అది ఈయన ఎప్పుడో 4.5 సంవత్సరాలు ఎప్పుడో ఈ పాటికి అటాక్ చేసి ఉండాల్సింది. అది చేయకపోవడం వాళ్ళకు బాగా ఎక్కువైపోయి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటి అన్ని దుశ్చర్యలు, మొత్తం ఉగ్రవాదాన్ని పెంచిపోతున్న దేశం ఒకటి పాకిస్తాన్ మొదటి నుంచి. ఇది మొదటిసారి కాదు సార్, గతంలో కూడా జరిగింది. అప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. మోడీ గారు గ్రేట్ అనిపించుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. కరెక్ట్ టైంలో తీసుకున్నారా ఈసారైనా, లేకపోతే లేట్ అయిందంటారా? ఇప్పుడు కూడా లేటు అది కొంచెం. అప్పుడు వాళ్ళు దాడి చేయకముందుకే తీసుకోవాలా. అప్పుడప్పుడు రెచ్చగొడతా ఉంటారు వాళ్ళు. ఆత్మాహుతి దాడులని వచ్చి గగనతలంలోకి వచ్చి అప్పుడప్పుడు చెక్కలు కొట్టడం అప్పుడే తీసుకోవాలా. అయినా మన వాళ్ళు తీసుకుంది కూడా ఇప్పుడు కూడా మంచి పని చేసిండు. కానీ ఇంకా కూడా వెనకకి అడిగేయకుండా వాళ్ళు ఏదంటే దానికి ముందు తయారుగా ఉండి చేయడం ప్రజలకు అందరికి బెనిఫిట్. అది సార్, కాంప్రమైజ్ అయిపోతారు అంటే వాళ్ళు యాక్షన్ చూపించారు, రియాక్షన్ మనం ఇచ్చేసాం, చాలు ఇక అయిపోయింది అన్నట్టు కాకుండా ఆయన ఏంటి మళ్ళీ మేము టైం చూసి అటాక్ చేస్తాం ఇండియా మీద అని చెప్తూ ఉన్నారు. దానికి వాళ్ళ ఆర్మీ కాదు, వాళ్ళ పాకిస్తాన్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇండియా వాళ్ళు ఏం చేతులు కట్టుకొని కూర్చోలు, ఇండియా ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ప్రజలు కూడా మనం ఇప్పుడు దేనికైనా తయారు. మనం ఉన్నది మన దురదృష్టం ఏంటంటే మన హైదరాబాద్లో మాత్రం లేదు ఆ పరిస్థితి. మనకున్న రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైన ప్రభుత్వం. ఒక హోమ్ మినిస్టర్ ముస్లిం అతను పెట్టుకొని ఏమో విమర్శించలేకుండా పొజిషన్ అయిపోయింది మన బతుకులు ఇక్కడ. సార్, ఇప్పటికే మరి జమ్మూ కాశ్మీర్లోనైతే స్కూల్స్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బంద్ అన్నీ మూసేసేసారు. అక్కడ ఆందోళన అయితే జరుగుతూనే ఉంది. మరి యుద్ధం జరగవచ్చు అని అంటున్నారు. ఒకవేళ యుద్ధమే కన్ఫర్మ్ అయితే ఎలక్షన్స్ ముందు వస్తుందా, ఎలక్షన్స్ తర్వాత వస్తుందా అని చర్చలు నడుస్తున్నాయి. అందరి భవిష్యత్తు గురించి ఆలోచించే మోడీ గారి నిర్ణయం ఎలా ఉంటుంది? కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా అని? ఎలక్షన్స్ ముందు కాదు, ఫస్ట్ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాదు కదా. మన దేశ రక్షణ ముందు ఫస్ట్ కావాల్సింది మనకు. ఎలక్షన్స్ పక్కకు పెట్టేసి దేశం కోసం ఫస్ట్ పోరాడమే గొప్పతనం. దానికి ఎవరైనా సరే దానికి మేము సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్కి పోయి నాకు రాజకీయంగా లబ్ధి పొందాలని చూడడం మాత్రం తప్పు. ఎవరైనా సరే ఏ నాయకుడైనా ఫస్ట్ దేశ రక్షణ కావాల్సింది. అలాంటి నాయకుడే మనకు కావాలి. మీ పేరు? రామాంజనేయులు. ఓకే, న్యూస్ విన్నాను. పాకిస్తాన్ వాళ్ళు మనపై దాడి చేశారు. 42 మెంబర్స్ దాకా జమ్మూ గారు. తర్వాత మళ్ళీ మన వాళ్ళు కూడా రివెంజ్ తీసుకున్నారు. ఇక నో ప్రాబ్లం. టెర్రరిస్ట్ని చంపితే ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ పీపుల్ మీద అటాక్ ఉండకూడదు. అదొకటి జస్ట్ ఇచ్చే సజెషన్. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 40 అవుతుంది, రేపు 60 అవుతుంది, రేపు 100 అవుతుంది, ఇలా పెరుగుకుంటూ పోతుంది. మనం ఒకసారి వాళ్ళకు చూపిస్తే మేబీ ఇది ఫార్వర్డ్ అలాగనే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే తగ్గొచ్చు. కానీ యాక్షన్కి రియాక్షన్గా సైలెంట్ అయిపోతారంటారా ఖచ్చితంగా? మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు కూడా చూపిస్తారు అగైన్ ప్రాబ్లం. అంటే రియాక్షన్ కన్ఫర్మ్ ఉంటుంది డెఫినెట్లీ. ఆయన కూడా వార్తలను చెప్తూ ఉన్నారు కదా, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ గారు. ఆయన అంటున్నారు లేదు, సమయం చూసి అటాక్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అవును, ఎందుకంటే ఇక్కడ 40 అక్కడ 300. ఎందుకంటే మనం రివెంజ్ తీసుకున్నట్టే తను అనుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రియాక్షన్ వేరే ఇస్తారు. అంటే స్టార్ట్ చేసింది వాళ్ళే కదా, ఆగరు. ఎందుకంటే ఇక్కడ 300 మెంబర్స్ అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరైనా టెర్రరిస్ట్ అయినా కానీ ఎవరైనా కానీ కన్ఫామ్గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మన వాళ్ళు దేశం కోసం చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కటే ఒక మాట చెప్పమను. అంటే ఎలా అంటే మీరు ఏ దానికైనా సిద్ధమవ్వండి. అటు సైడ్ వెళ్ళి వాళ్ళని చంపేస్తారా లేదని వాళ్ళ ఫ్యామిలీకి ఒకటి జస్ట్ సపోర్ట్ ఇస్తాము అని చెప్తే చాలు. టెర్రరిస్ట్ కాదు కదా, అవతల ఎవడైనా కూడా అటాక్ చేయడానికి వస్తే వాళ్ళని ఫస్ట్ చంపేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వమని చాలామంది ఉన్నారు ఎగేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. రైట్. కానీ ఇక్కడ మోడీ గారు అయితే అన్ని ఆలోచించే చేస్తారు. ఒక ప్లాన్ ప్రకారం ముందైతే మనం కాదు కదా చేసింది. అవును, మన వాళ్ళు అసలు ఎప్పటికీ ఎంతమంది జనాభా ఉన్నా కూడా ఎందుకు తగ్గి ఉన్నారంటే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు సమ్వన్. ఓకే, రైట్. అయితే దీన్ని బట్టి అందరి క్షేమం గురించి ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ గారు చేసిన వ్యాఖ్యలు బట్టి యుద్ధానికి సిద్ధం అవుతారా? నాకు తెలిసి యుద్ధానికి సిద్ధం అవ్వడమే బెటర్.
అంటే ఇప్పుడు చర్యకు ప్రతి చర్యగా భావించి సైలెంట్ అవుతారా అనుకున్న టైంలోనే అక్కడ పాకిస్తాన్ పీఎం గారు ఏమో అటాక్ చేస్తాననేసి ఇలా ఇచ్చారు. మరి ఈ టైంలో మీరు ఏమంటారు? యుద్ధం జరుగుతుంది అంటారా? జరిగితే ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ తర్వాత? మళ్ళీ ఎప్పుడు అటాక్ అవుద్ది మనకు తెలియదు కదా, డిపెండ్స్ అపాన్ అవర్ ఇండియా. ఓకే, సిద్ధంగా ఉండాలంటారు. సిద్ధంగా ఉండాలి. ఓకే, ఒక ఇండియన్గా ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రౌడ్గా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, గర్వంగా ఉంది. కరెక్ట్ టైంలో తీసుకున్నారండి? కరెక్ట్ టైం. ఇప్పటికే లేట్ అయిందంటారా? లేదు, పర్ఫెక్ట్గా చేశారు మోడీ గారు. చేశారు. అంటే ఇదివరకు ఎన్నో న్యూస్లు వచ్చాయి కదా ఆయన మీద, ఎవరు అటాక్ చేశారో ఖచ్చితంగా మోడీ గారికి తెలుసు కానీ బయట చెప్పలేదు అన్నారు. కానీ ఆయన తీసుకునే నిర్ణయం వాటన్నిటికీ సమాధానమా? సమాధానం పక్కా. ఓకే, మన నరేంద్ర మోడీ గారు కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయా? యుద్ధానికి సిద్ధమని చెప్తారా? కాంప్రమైజ్ ఇండియన్ ఆర్మీని బట్టి. అంటే మీకు ఏమనిపిస్తుంది? యుద్ధానికైనా సరే మనమే గెలిచే విధంగానే అంటే రెడీగా ఉన్నామని చెప్తారా? లేదు అందరి భవిష్యత్తు కోసం కాంప్రమైజ్ అయితేనే బెటర్ అంటారా? కాంప్రమైజ్ అయితేనే బెటర్, లేదా యుద్ధం చేసినా బెటర్, రెండు బెటర్. మీ పేరండి? నాగేశ్వరరావు. ఓకే, న్యూస్ చూస్తూ ఉంటారా? చూస్తాను. మన పుల్వామా దాడికి ప్రతీకారంగా మనం నిన్న ఉదయాన్నే అయితే భారత్ అటాక్ చేసింది పాకిస్తాన్ మీద. ఆ ఉగ్రవాదులు 300 మంది పైగా చనిపోయారు, తెలుసా? అవును, తెలుసు, చూసారు. ఎలా అనిపించింది? అంటే వాళ్ళకి ఎలా అనిపించింది అంటే వాళ్ళకి చేయటం అది వాళ్ళు వీళ్ళ మీద చేశారు కాబట్టి వాళ్ళు చేశారు. ఫస్ట్ వీళ్ళు అటాక్ చేశారు, ఫస్ట్ వాళ్ళు చేశారు. వాళ్ళు చేయటం వల్ల వీళ్ళు చేశారు. మోడీ గారు సరైన నిర్ణయం తీసుకున్నారా? అంటే మోడీ గారు కరెక్ట్ నిర్ణయం అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేయబట్టి తర్వాత వీళ్ళు చేశారు. సరే, మీరు అనేది చర్యకు ప్రతిచర్య, అంతే. ఇప్పుడు కానీ అక్కడ పిఎం ఊరుకోవట్లేదు. ఇమ్రాన్ ఖాన్ అని పాకిస్తాన్ పిఎం సమయం చూసి భారత్ మీద అటాక్ చేస్తాను అంటున్నారు. మరి యుద్ధం ఉంటుందా? అట్లా అంటే మరి నరుక్కోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం అంటే నువ్వెంత నేనెంత అనుకుంటే అది ఇట్లానే జరిగిపోతుంటుంది. కాంప్రమైజ్గా ఒక రకంగా మాట్లాడితే ఒక విధంగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఒక బాంబు వేస్తా, నేను ఒక బాంబు వేస్తా, నువ్వు ఒక 2 బాంబులు వేస్తే నేను 3 బాంబులు వేస్తా, అదేవిధంగా అందరూ ప్రాణాలు కోల్పోతారు. అది మంచి పద్ధతి కాదు. మోడీ గారికి కానీ ఎవరికైనా ఇంకొకరికైనా ఇదే పరిస్థితి. దానివల్ల తెలవని వాళ్ళు అమాయకులు కూడా ఈ దాడిలో కోల్పోతారు. అంటే పాకిస్తాన్ పిఎం గారు ఇమ్రాన్ గారు అట్లా మాట్లాడటం అది తప్పు. ఎందుకంటే అది అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే జరిగింది కాబట్టి ఫస్ట్ కోపం వచ్చింది కాబట్టి చేయగలిగారు. నువ్వు 40 మంది కాదు, 50 మంది కాదు, నువ్వు ఫస్ట్ అటాక్ ఎందుకు చేశారో దాని మించి ఇది చేసినాం కాబట్టి మీరు కొద్దిగా తగ్గుండి కాంప్రమైజ్ చేసుకుంటే రకంగా ఒక బాధ్యత చేసుకుంటే సరే. నువ్వు నేను కాంప్రమైజ్ అయితే దానికి అంతే కాంప్రమైజ్ అవుతుంది. కానీ సరే నువ్వు నేను అటాక్ చేస్తా, నేను మళ్ళీ ఇంకా చేస్తా, నేను ఇది చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదు, అది నచ్చేది కాదు ప్రజలకి. అంతవరకైనా వెళ్ళొచ్చు, అంతే. అయితే ఆయన అయితే ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ కాదు, పాకిస్తాన్ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు యుద్ధం చేయడానికి అనేసి ఆయన అయితే మీడియా ముందైతే మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు అండి, యుద్ధం అందరూ తెలుసు. నువ్వు యుద్ధానికి పోయేటప్పుడు తుపాకు లేకుండా పోతామా, చేతులు ఆయుధం లేకుండా పోతామా? యుద్ధం అందరూ తెలుసు. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను ఒక్కో దెబ్బ కొడతా, నువ్వు 3 దెబ్బలు కొడితే ఒక్క దెబ్బని కొట్టలేనా? అదేవిధంగా కొట్టుకోవడం కాదు, కాంప్రమైజ్ సమృద్ధిగా నీ బార్డర్ నువ్వు, నా బార్డర్ నేను, నీ పద్ధతులు నువ్వు ఉండు, నా పద్ధతులు నేను ఉంటా, అట్లయితే మంచిగా ఉంటుంది. అది విషయం. అదే ఒకవేళ కాంప్రమైజ్ అవుతారా? ఖచ్చితంగా యుద్ధం లేకుండా కావాలి. యుద్ధం జరగకపోకుండా కాంప్రమైజ్ కావాలి ఎంతటితోటి, అయితేనే మంచిగా ఉంటుంది. ఓకే, ఏమో వస్తే ఎలక్షన్ ముందే వస్తుందేమో యుద్ధం అనేది అని కొంచెం వార్తలు అయితే వినిపిస్తున్నాయి. రాకూడదు, అది తప్పు. రాకూడదు, రానియరు కూడా, అది అవసరం లేదు. అన్నీ మనసులో పెట్టుకోవటం వద్దు. ఇక అట్లా జరిగిందని చెప్పని ఆలోచించుకొని కాంప్రమైజ్గా అయితే మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. లేట్ అయిందంటారా? కరెక్ట్ టైంకే జరిగిందంటారా? కరెక్ట్ టైంకే జరిగింది అని నేను అనుకుంటున్నా. పక్క ప్లాన్ ప్రకారం మోడీ గారి నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తారా లేదా? హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 300 ఉగ్రవాదులు కదా, అదే వాళ్ళు చనిపోకుండా ఉంటే ఇంకా ఎన్నో బ్లాస్ట్లు జరుగుతుండే ఇండియాలో, అంటే ఇంకా ఎంతోమంది చనిపోతుండే. అదే వాళ్ళు ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఎంతోమంది బతుకుతుంది. లేకపోతే సైలెంట్ ఉంటారా? మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ప్లాన్ మళ్ళీ అటాక్ చేయడానికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు